హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం డీసెట్ ర్యాంక్ కార్డ్ అండ్ మార్క్స్ చూద్దాం. సో డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వారు, సో డిప్లొమెంటరీ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈడి చేయడానికి రాసిన వాళ్ళు ర్యాంక్స్ అండ్ మార్క్స్ వచ్చాయి. సో ఈ ర్యాంక్స్ తర్వాత ఏం చేయాలి, సో వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది, ఇంకా ప్రాసెస్ ఏంటి అని ఎలా చూసుకోవాలి ర్యాంక్ అనేది ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ డీసెట్ అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్లో ఇలా మనం చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మీకు న్యూ అని ఇక్కడ క్లిక్ అవుతుంది కదా, సో అదేంటి అంటే ర్యాంక్స్. సో ర్యాంక్స్ ఇవాళ మార్నింగ్ 10 నుండి ఓపెన్ అయ్యాయి. సో ఇప్పుడు కొంచెం సైట్ వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుందంటే మీకు ర్యాంక్స్ వస్తాయి కదా, సో ర్యాంక్స్ వచ్చిన తర్వాత సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది దగ్గరలో ఉన్న డైట్ కాలేజ్లో డిఏడి కాలేజ్లో జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మనం ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ మీకు అప్లికేషన్ ఫలితాలు మరియు ర్యాంకులను డౌన్లోడ్ చేసుకోండి అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ప్రెస్ చేయాలి. సో చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో మీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో సో అది ఇక్కడ టైప్ చేస్తే మీకు హాల్ టికెట్ అనేది గెట్ రిజల్ట్ అంటే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఆ రిజల్ట్ కూడా నేను చూపిస్తాను. సో మీ రిజల్ట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో మీకు సంబంధించిన రిజల్ట్. సో ఎన్ని మార్క్స్కి పాస్ అవుతారో అని డౌట్ ఉంటుంది మీకు. సో ఓసీ మరియు బీసీ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ వీళ్ళందరూ 35 మార్క్స్. 35% ఆఫ్ మార్క్స్ అంటే 35 మార్క్స్కి క్వాలిఫై అవుతారు. సో 100 మార్క్స్కి కదా పేపర్. సో 35 మార్క్స్కి వీళ్ళు పాస్ అవుతారు. అండ్ ఎస్సీ, ఎస్టీ వీళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళకి మినిమం మార్క్స్ అనేది లేదు. జస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే వీళ్ళు పాస్ అయినట్టే. అండ్ మంచి కాలేజ్ రావాలంటే కొన్ని మార్క్స్ వచ్చి ఉంటే మంచి కాలేజ్ అనేది వస్తుంది. అండ్ కాలేజెస్లో కూడా మీకు ఇంగ్లీష్ మీడియం కాలేజెస్ ఉంటాయి, తెలుగు మీడియం కాలేజెస్ ఉంటాయి. ఏ కాలేజ్కి ఆ కాలేజే ఉంటుంది. సో అదొకటి మీరు తెలుసుకొని పెట్టుకోవాలి. సో మీకు ఈ ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సో మీకు ఎప్పటి నుండి ఉంది అంటే ఇక్కడ మీకు సెకండ్ది కనిపిస్తుంది కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ టు ద టీజీ డీసెట్ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ 9th నుండి 13th వరకు ఉంది. సో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే మీకు పీజీకి కానీ ఎడ్సెట్కి బీఎడ్కి కానీ ఎక్కడ జరిగిందంటే ఆన్లైన్లో జరిగింది. సో ఆన్లైన్లోనే మనం వెరిఫికేషన్ కోసమని మన సర్టిఫికేట్లు అన్నీ తీసుకెళ్ళినాం. బట్ ఇక్కడైతే మనం డైట్ కాలేజ్లోకి వెళ్ళాలి. సో డైట్ కాలేజ్ అంటే మీ డిఏడి కాలేజ్ ఉంటుంది కదా, సో మీకు ఒక సెంటర్ అనేది పడుతుంది. మీరు ఎగ్జామ్ ఎలా అయితే ఒక సెంటర్కి వెళ్ళి రాసిరో అట్లా ఒక సెంటర్ అనేది మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వస్తుంది. సో ఇక్కడ మీకు 4th కనిపిస్తుంది కదా, సో ద స్టూడెంట్స్ కెన్ చెక్ దేర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ ఫ్రమ్ ద టీజీ డీసెట్ 2025 వెబ్సైట్ డ్యూలీ బై ఎంటరింగ్ హాల్ టికెట్ నెంబర్. సో ఇది ఇంకా ఎనేబుల్ కాలేదు, మేబీ ఒక 2-3 డేస్లో ఎనేబుల్ అవుతుంది. సో మీకు ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ అనేది సో మీకు దగ్గరలో ఉన్న కాలేజా లేదంటే మీ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజా ఆ కాలేజెస్లో వస్తుంది. మీ సర్టిఫికేట్ తీసుకెళ్ళి చెక్ చేయించుకోవాలి. సో ఏమైనా సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అనే డౌట్ ఉంటుంది. సో 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అండ్ బోనాఫైడ్స్ ఫ్రమ్ ఫస్ట్ టు మీరు ఎక్కడికి ఇంటర్ వరకు చదివిరా, డిగ్రీ వరకు చదివిరా, బోనాఫైడ్స్ అన్నీ. సో బోనాఫైడ్స్ అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. అండ్ టీసీ మాత్రం ఒరిజినలే తీసుకెళ్ళాలి మీ కాలేజ్ నుండి. అండ్ కొందరు పీజీ 4th సెమిస్టర్లో, బీఎడ్ 4th సెమిస్టర్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో మీ కాలేజ్ వాళ్ళని ఒకసారి అడిగి చూడండి. ఈ సర్టిఫికేట్స్ ఇస్తారేమో, వెరిఫికేషన్ ఉంది ఇలా అని చెప్పి వాళ్ళని అడిగి చూడండి. మీ ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇస్తారు, ఎందుకంటే కాలేజ్లో ఉంటాయి కదా. సో లేదంటే మీరు పర్సూయింగ్లో ఉంటే బీఎడ్ కానీ పీజీ పర్సూయింగ్లో ఉంటే మీ బిఫోర్ డిగ్రీ కాలేజ్లో కానీ ఇంటర్ కాలేజ్లో కానీ మీ టీసీ పోయింది లేదంటే లేదు అని చెప్పి తీసుకోండి. ఇంకా ఒకటి ఎక్స్ట్రా టీసీ తీసుకొని సో మేము ఇంటర్ వరకే చదివినాం, డిగ్రీ వరకే చదివినామని అలా అడ్జస్ట్ చేసి మీ సర్టిఫికేట్స్ ఇవ్వండి. లేదంటే మీకు ఎవరైనా పొలిటికల్ లీడర్స్ కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతోటి ఒరిజినల్స్ ఇవ్వకుండా జిరాక్స్ చూపిస్తే ఓకే అనేటట్టు మాట్లాడుకోండి. అండ్ మీకు ఇంకా ఏదైనా పీజీ చేసిన వాళ్ళు బీఎడ్ పర్సూయింగ్లో ఉన్నవారు సర్టిఫికేట్లు ఎలా ఇవ్వాలి ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇంకో వీడియో చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్, వెబ్ ఆప్షన్స్ టు ద స్టూడెంట్స్ హూ గాట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి? వెబ్ ఆప్షన్స్ అంటే మీ కాలేజెస్ పెట్టుకుంటారు. సో మీకు ఇష్టం వచ్చిన కాలేజెస్ కరీంనగర్లో కాలేజెస్లో చేస్తారా, హైదరాబాద్లో చేస్తారా, వరంగల్లో చేస్తారా, ఇట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా కాలేజెస్. ఆ కాలేజెస్ లిస్ట్. సో తెలుగు మీడియం కాలేజెస్ ఏవి, ఇంగ్లీష్ మీడియం కాలేజెస్ ఏవి అని టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. సో ఏ కాలేజ్కి ఆ కాలేజ్ ఉంటుంది. సో వాళ్ళు ఆప్ట్ చేసుకున్నట్లు ఉంటుంది. ఒక కాలేజ్ వాళ్ళు
తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు మీడియమే ఉంటుంది. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ మీడియం ఉంటది. అది కాలేజ్‌ని బట్టి ఉంటది. సో, అందుకోసమని అప్లై చేసేటప్పుడే మీ దగ్గరున్న కాలేజ్‌లో ఇంగ్లీష్ మీడియం ఉందా? తెలుగు మీడియం ఉందా? తెలుసుకొని ఆ మీడియంలో ఎగ్జామ్ రాయాలి. సో, ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మనం తెలుగు మీడియంలో రాస్తే తెలుగు మీడియం కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇంగ్లీష్ మీడియంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఇంగ్లీష్ మీడియం పెట్టుకోవాలి. అందుకోసమని అప్లై చేసుకునేటప్పుడే టీజీ, డీసెడ్ ఇంగ్లీష్ మీడియమా? తెలుగు మీడియం అనేది డిసైడ్ అవ్వాలి. సో, మళ్ళీ ఒక డౌట్ ఉంటది. తెలుగు మీడియం చేస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లలో పోస్టులొస్తాయా? మాకు రావా అని. సో, అదేముండదు. అది మీ ఇష్టం. వస్తాయి పోస్టులు. జస్ట్ మీకు దగ్గరలో ఉన్న కాలేజ్‌లో ఏ మీడియం ఉంటే ఆ మీడియం ఆప్ట్ చేసుకొని చేస్తారు గదా! సో, ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.